హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి పార్ట్ 5 లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు లాంగ్వేజ్ 2లో 2 ప్యాసేజ్లు ఉంటాయని నేను చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఒక్కసారి చూద్దాం ప్యాసేజెస్ని. 121 నుంచి 128 వరకు ఒక ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ గ్రామర్. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ అయిపోయింది. ఇది మనకు రెండో ప్యాసేజ్. ఇక్కడ 129 నుంచి 135 వరకు ఒక ప్యాసేజ్, ఇంకొక ప్యాసేజ్, సెకండ్ ప్యాసేజ్. సో 135 వరకు మనకు ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్. నేను ఈ పెడగాలజీ క్వశ్చన్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఈ యొక్క పెడగాలజీ క్వశ్చన్స్ అన్నవే సేమ్గా ఉంటాయి, కానీ ప్యాసేజ్లు పోయంలు మాత్రం వేరుగా వస్తాయి. సో ఏ లాంగ్వేజ్ అయినా ప్యాసేజ్లు పోయం వేరుగా వస్తుంది, మిగిలిన పెడగాలజీ క్వశ్చన్స్ అన్నీ సేమ్గా వస్తాయి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నౌ 136 నుంచి మనకు 150 వరకు పెడగాలజీ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇది లాస్ట్ క్వశ్చన్ మనకు పెడగాలజీ క్వశ్చన్. ఇది కూడా ఎవరైతే హిందీ లాంగ్వేజ్ 2గా తీసుకుంటారో వాళ్ళకి కూడా ఒక ప్యాసేజ్, ఫస్ట్గా ఒక ప్యాసేజ్ వస్తుంది, మళ్ళీ రెండో ప్యాసేజ్ వస్తుంది. అండ్ 136 నుంచి 150 వరకు మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సేమ్ క్వశ్చన్స్, దాంట్లో సేమ్ క్వశ్చన్స్, దీంట్లో సేమ్ క్వశ్చన్, కాకపోతే భాష ఒక్కటే మారింది. సో నేను లాంగ్వేజెస్కి వచ్చేసరికి ఎప్పుడు చెప్పే మాట ఇది, జస్ట్ ఒక్కసారి మీరు కష్టం అనిపిస్తే మీకు ఇష్టమైన లాంగ్వేజ్లోనే ఆ క్వశ్చన్స్ని చేసుకోవచ్చు. ఓకే, తెలుగు రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో చదువుకొని రాయొచ్చు. సో మనం ఫస్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ప్రతిసారి నేను చెప్పి మిమ్మల్ని ఇరిటేట్ చేయాలనుకోవట్లేదు, కాకపోతే 10 సార్లు చెప్పడంలో ఒక్కసారైనా మీ మైండ్కి నోట్ అయ్యి ఒక్క మార్క్ అయినా మీకు వస్తుంది అనేది నా యొక్క ప్రయత్నం. ఓకే, సో మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ యాన్ అసెస్మెంట్. ఫస్ట్ ఆప్షన్, ఇట్ హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ ద స్పేస్ ఆఫ్ స్టూడెంట్స్ progress. It can only be done by the teachers. It provides a holistic view of the students' progress. Option 4, it presents concrete evidence of the students' performance. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. ఎందుకంటే నాట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 2, ఇట్ కెన్ ఓన్లీ బీ డన్ బై ద టీచర్స్. సో నేను మీకు చెప్తూనే ఉన్నాను 2 లాంగ్వేజెస్లో సేమ్ క్వశ్చన్స్ వస్తాయని. సో దీనికి మనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అని చెప్పుకున్నాం. ఇదే లాంగ్వేజ్ 2లో తెలుగు తీసుకున్న వాళ్ళకి సేమ్ 136th క్వశ్చన్ అనేది ఆప్షన్ 2 ఏముందంటే అది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలిగింది. సో సేమ్ ఆప్షన్ ఉంది దాంట్లో. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 137th క్వశ్చన్, error analysis is important in order to look at the gaps in learning because. Error analysis is important in order to look at the gaps in learning because. Option 1, error indicates a lack in the understanding. అంటే అభ్యాసకులు అవగాహనలో లోపాన్ని, తప్పులు తెలియజేస్తాయి. ఆప్షన్ 2, ఎర్రర్ షోస్ ఎక్స్టెంట్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్. ఆప్షన్ 3, most errors are caused by cautious attitude of learners. Option 4, errors are windows into the mind of learners and their stage of learning. సో ఎర్రర్ జరిగినప్పుడు పిల్లల్ని తిట్టకుండా వాళ్ళు లెర్న్ చేసుకుంటున్నారని, నేర్చుకుంటున్నారని అర్థం. సో దీని ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే తెలుగులో
తప్పులు అనేవి అభ్యాసకుల మనసులోని చూడడానికి, వాళ్ళ అభ్యాసన దశను తెలుసుకోవడానికి కిటికీ. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 138th question. Which of the following is not true? Not true regarding monitor hypothesis given by Stephen Krashen. Option 1. What is acquired helps in monitoring what is learnt. Not అడిగాడండి. The learners can only, సో కొన్ని ఆప్షన్స్లో ఓన్లీ వస్తే 99% ఆ ఆప్షన్ అనేది తప్పుగానే ఉంటుంది. సో మన ఆప్షన్ చదువుదాం. The learners can only monitor if or yes he has enough time and enough knowledge of the rules. It is used in the context of second language acquisition. It is based on the relationship between acquisition and learning. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 is the correct answer. What is acquired helps in monitoring what is learnt. సో ఇక్కడైతే మనకు ఓన్లీ అనేది రైట్ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ టైం 99% ఓన్లీ అని వస్తే రాంగ్ కిందకే చూడొచ్చు. అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంది. సో 138. భాష సముపార్జనది నేర్చుకున్నాక దానిని పర్యవేక్షించడంలో సహకరిస్తుంది. సముపార్జనాన్ని నేర్చుకోవడం దానిని పర్యవేక్షించడంలో సహకరిస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 139. Which of the following is not an example of formative assessment? Option 1. A combination of comprehensive written test and a few other tasks scattered over a period of time. Option 2. Assessment strategy ranging from short test to previous review throughout the section. సో మనల్ని ఇక్కడ నాట్ అడిగాడు, ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి కానిది అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. A series of oral and written tasks, role play, etc. throughout the section. సో మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో త్రూఅవుట్ ద సెక్షన్. ఆప్షన్ 4. ఏ టర్మ్ పేపర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెక్షన్. ఇది మనకు సమ్మేటివ్ అసెస్మెంట్ కిందకు వస్తుంది. నాట్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ని సూచిస్తుంది. సెక్షన్ల చివర్లో టర్మ్ పేపర్ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్కి సూచిస్తుంది. నెక్స్ట్ 140 క్వశ్చన్ చూద్దాం. When a beginner read uses his or her general knowledge about the text, theme, cultural aspects, etc. to make sense of the specific textual content is called. Option 1. Bottom up approach, bottom down approach, bottom down approach లేదు అసలు మనకు, టాప్ డౌన్ అప్రోచ్, టాప్ అప్ అప్రోచ్. సో మనకు టాప్ డౌన్ అప్రోచ్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రిందకు పద్ధతి, క్రిందకు పద్ధతి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 141. Which of the following would not, again not, help in textual comprehension and vocabulary development? సో క్రింది వాటిలో ఏది వాచక అవగాహనలో పదజాల అభివృద్ధిలో వ్యవహరించదు? ఆప్షన్ 1 థీమ్ యాప్స్, ఆప్షన్ 2 పిక్చర్ డిక్షనరీస్, ఆప్షన్ 3 వర్డ్ మ్యాప్స్, ఆప్షన్ 4 ఆల్ఫాబెట్ చార్ట్స్. నాట్ హెల్ప్ ఇన్ కాంటెక్స్టువల్ కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ అంటే ఆల్ఫాబెట్ చార్ట్, ఆల్ఫాబెట్ అక్షరమాల చార్టు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which of these statement is correct regarding the two major types of assessment? Option 1. Formative assessment goes continuously through the learning phase. నిరంతరం ఇది జరిగే ప్రక్రియ ఫార్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్, సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ డన్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ద లెర్నింగ్ ఫేజ్. Formative assessment focus on rather than function of learning. Summative
assessment is about sum total of every form of assessment throughout the year. సో ఇక్కడ మనకు కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫార్మేటివ్ అసెస్మెంట్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ త్రూ ద లెర్నింగ్ ఫేజ్. రూపొందుతున్న మూల్యాంకన అభ్యాసన దశ అంతటా నిరంతరాయంగా ఉంటుంది. రూపొందుతున్న మూల్యాంకన అభ్యాసన దశ అంతటా నిరంతరాయంగా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్, ఇక్కడ కరెక్ట్, ఇక్కడ నాట్, ఇక్కడ నాట్. మన క్వశ్చన్ చదివేటప్పుడు ఇది ఒక్కటే కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే, డస్ నాట్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ అన్ ఇన్ఎక్స్క్లూజివ్ రూమ్. ఆప్షన్ 1, అడాప్టింగ్ ఏ మల్టీలింగ్వల్ అప్రోచ్. ఆప్షన్ 2, హ్యావింగ్ సమ్ స్టూడెంట్స్ యాజ్ మెంటర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. The peer group interaction and feedback system, giving team tasks. సో ఇక్కడ సమ్ ఉంది, హ్యావింగ్ సమ్, ఓన్లీ, ఫ్యూ, సమ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యావింగ్ సమ్ స్టూడెంట్ యాజ్ మానిటర్ ఇన్ ద క్లాస్, నాట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొంతమంది విద్యార్థులను తరగతి గదిలో పర్యవేక్షకులుగా ఉంచడం అనేది ఇక్కడ రాంగ్, సరి కానిది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీడింగ్ ఆర్ రైటింగ్ P as B, 6 as 9 is common error among the children with dyslexia. వాళ్ళది రీడింగ్ డిసార్డర్ని మనం డిస్లేషియా అంటాం. బీని పీగా, పీని బీగా, 6ని 9గా, 9ని 6గా చదివితే రీడింగ్ డిసార్డర్ డిస్లేషియా. నెక్స్ట్, బేసిక్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఈజ్ నోన్ యాజ్. బేసిక్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది మనకు డే టు డే కమ్యూనికేషన్ ఉంటుంది. సో మన డే టు డే మన భాషలో మాట్లాడుకునే డే టు డేనే రోజువారీ భావ ప్రసారం వాడుక భాషలో ఉండేది మనం బేసిక్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్. దీన్నే బిక్స్ అని కూడా అంటారు. ఒక్కొక్కసారి మనకు ఎగ్జామ్లో బిక్స్ యొక్క ఫుల్ ఫామ్ చెప్పమంటారు, అదే బేసిక్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేటివ్ స్కిల్స్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ డే టు డే కమ్యూనికేషన్. సో ఇంటర్ లాంగ్వేజ్, హైయర్ ఆర్డర్ లాంగ్వేజ్ స్కిల్స్, లాంగ్వేజ్ అండ్ అబ్స్ట్రాక్ట్ కాదు. నెక్స్ట్, ఏ టీచర్ teaching English as second language to the Hindi speaking students provides them context and opportunity to engage in little conversation of English without telling them explicit rules. She presents examples before them which they use in their conversation gradually. They come up with rules on their own with the help of teachers. Which modal approach do you think the teacher is following? Option 1, communicative approach, direct approach, grammar translation approach, audiolingual approach. భావ ప్రసార పద్ధతి, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భావ ప్రసార పద్ధతిలో అంటే హిందీ మాట్లాడే వాళ్ళు ద్వితీయ భాషగా ఇంగ్లీష్ను బోధిస్తూ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు స్పష్టంగా నియమాలు చెప్పకుండా చిన్న చిన్న ఇంగ్లీష్ సంభాషణలు చేసే అవకాశం కల్పిస్తూ ఆమె ఉదాహరణలు ఇస్తూ వాళ్ళు తమ సంభాషణలో వాడుతారు. క్రమంగా ఉపాధ్యాయుల సహాయంతో తమకు తాముగా సూత్రాలతో ముందుకు వస్తారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయురాలు అనుసరిస్తున్న పద్ధతి ఏది? భావ ప్రసార పద్ధతి, కమ్యూనికేటివ్ అప్రోచ్. సో సేమ్ క్వశ్చన్ 146లో ఉంది, సేమ్ ఆప్షన్స్ కూడా. అందుకే నేను మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేయాలని చెప్తున్నా. ఎవరికైతే ఇది ఇంగ్లీష్లో చదవడం కష్టమైనా హ్యాపీగా తెలుగులో చదువుకొని ఆన్సర్ రాయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ కమ్యూనికేటివ్ అప్రోచ్? అగైన్ నాట్. సో ఆప్షన్ 1, discovering rules of grammar instead teaching expletives,
డెవలపింగ్ ద కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ, మోర్ ఫోకస్ ఆన్ ఫార్మ్ దెన్ ఫంక్షన్, కాంటెక్చువలైజ్డ్ యూజ్డ్ ఆఫ్ లాంగ్వేజెస్. మోర్ ఫోకస్ ఆన్ ఫార్మ్ దెన్ ఫంక్షన్. సో రూపం మీద, కార్యశీలత మీద ఎక్కువ దృష్టి పెట్టడం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ 3 క్వశ్చన్స్ ఇవి. విచ్ జెనర్ ఆఫ్ స్టోరీస్ ఆర్ ద మోస్ట్ రిలవెంట్ టు ప్రొపగేట్ మల్టీలింగ్వలిజం అండ్ మల్టీకల్చరలిజం? సో బహుభాషావాదాన్ని, బహుసంస్కృతివాదాన్ని ప్రచారం చేయడానికి అత్యంత ప్రసంగిత కలిగిన కథలు ఏ ప్రక్రియలో సంబంధించినవి? ఆప్షన్ 1 సైన్స్ ఫిక్షన్, ఆప్షన్ 2 లెంతీ టేల్, ఆప్షన్ 3 ఫోల్క్ టేల్స్, ఆప్షన్ 4 ఆటోబయోగ్రఫీ. సైన్స్ ఫిక్షన్ పెద్ద కథలు, జానపద గాథలు, ఆత్మకథలు. జానపద గాథలు, ఫోక్ టేల్స్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిజైరబుల్ ఫీచర్ ఇన్ చిల్డ్రన్స్ లిటరేచర్? ఆప్షన్ 1 బిగ్ ఫాంట్ సైజ్ అండ్ ఫెమిలియర్ వర్డ్స్, అట్రాక్టివ్ పిక్చర్స్, animal characters, expletive moral values. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే నాట్ అడిగాడు కాబట్టి. ఎక్స్ప్లిట్ మోరల్ వాల్యూస్, స్పష్టమైన నైతిక విలువలు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ మేజర్ డొమైన్ ఆఫ్ లెర్నింగ్? సో మనం బ్లూమ్ టాక్సానమీ మనకు డొమైన్స్లో వచ్చింది. కాంగ్నిటివ్ డొమైన్ ఫస్ట్, ఎఫెక్టివ్ డొమైన్ సెకండ్, సైకోమోటర్ డొమైన్. ఇది హెడ్, ఇది హార్ట్, ఇది హ్యాండ్. సో కానిది ఏంటి? సోషియో కల్చరల్ డొమైన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు కనుక నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే, నేను పదే పదే చెప్తున్నాను, ఎవరైతే లాంగ్వేజెస్లో అర్థం కాక కష్టపడుతున్నారో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో, ఈ ప్రాసెస్ని యూజ్ చేయండి. సాంఘిక సంస్కృతి దాంట్లో ఆప్షన్ అయితే యూజ్ చేసుకొని బాగా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండూ చేసి మంచిగా స్కోర్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే నాకు లైక్ చేయండి. మీ లైకే నాకు ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.